శేషు అంటారు. అనిల్ కుమార్ అని కర్నూలులో ఒక అతను ఉన్నాడు. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. ఆయనతో పాటు నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తాను కర్నూలులో. అట్లా సార్తో నాకు పరిచయమై వాళ్ళకి ఏమంటే కానీ అది వీళ్ళకి అర్థమైంది అంటే ప్లాట్లు అమ్మడం కొనడం, పొలాలు అమ్మడం కొనడం, అదేనా ఆ పని ఆ యొక్క డ్యూటీ చేస్తుంటాడు. ఆ పని ఆయనది. ఇప్పుడు చెప్పండి. ఆ విధంగా అనిల్ సార్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయము బ్రదర్ గురించి చెప్పడం జరిగింది. ఒకసారి ఇద్దరం వెళ్దాం శేషు, కలుద్దాము, ఇట్లా మంచి సేవకుడు, మంచి చిన్న ఏజ్లో 25 ఇయర్స్ ఉంటుంది, ఎప్పుడు ప్రేయర్లో ఉంటారు. యాక్చువల్ అన్నం కూడా తినాలంటే ఒక చికెన్ ముక్క తింటాడు అంతే. అంటే అన్నం కూడా ఆశించడు. అంటే ఏదైనా అన్నం వేస్తే కూడా ఒక చికెన్ ముక్క తప్ప ఇంకా ఏం తినడు అని అనిల్ సార్ చెప్పాడు. సర్లే సార్ ఒకసారి కలుద్దాము, మనం వెళ్ళి ఒకసారి కలుద్దామని అనుకోకుండా చెప్పాము. కానీ ఇద్దరం కలిసి రావాలనుకున్నాం. అనుకోకుండా నేనే వచ్చి కలిశాను బ్రదర్ని. చాలాసార్లు నేను అనిల్ సార్ వచ్చి కలవాలనుకున్నాం, కానీ ఇద్దరికి సెట్ కాకుండా నాకు ఆయనకి. నేనే ఎక్కువసార్లు కలిసినాను అభినాన్ వచ్చి. ఆ విధంగా కలిసాము. తర్వాత వచ్చేసి ప్రతి సంవత్సరం నేను 2002 ఆత్మకూరులో ఒక సంఘంతో నేను వాగ్దానం స్టార్ట్ చేశాను. ఈరోజు దాదాపు 75 ఊర్లకు నేను వాగ్దానాలు ఇస్తున్నాను. రేపు శనివారం రోజు అంటే ప్రతి నెల డిసెంబర్ 2nd సాటర్డే రోజు నేను అందరినీ ఒక పాస్టర్స్ అందరినీ ఒక మీటింగ్లకు ఏర్పాటు చేసి పాస్టర్స్ అంతా అక్కడికి వస్తారు. రేపు 2nd సాటర్డే రోజు నేను ప్లాన్ చేస్తాను. దాదాపు 70 మంది పాస్టర్లు అక్కడికి వస్తారు బ్రదర్. అందరికీ ఒకటేసారి ఊరు పాస్టర్లు అక్కడికి వస్తారు. అక్కడ ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి, గెట్ టుగెదర్ మీటింగ్ వాళ్ళు ఏర్పాటు చేసి అక్కడికి వేయడం జరిగింది. 2002లో ఒక సంఘంతో స్టార్ట్ అయింది. ఈరోజు 75 సంఘాలు ఇచ్చాను. యాక్చువల్గా ఈసారి 120 సంఘాలు అనుకున్నాను. కావచ్చు, రీచ్ కావచ్చు. తర్వాత అదేవిధంగా అనిల్ సారే చెప్పాడు, ఇక్కడ బ్రదర్ కూడా చేస్తున్నాడు అంటే, నేను ఎన్ని కావాలో సార్ అని ఫస్ట్ సారి ఫోన్లో మాట్లాడాను. మాకు ఫస్ట్ 300 అయితే సరిపోతుందని. కానీ నేను అప్పుడు నేను కలవలేదు సార్ని. అనిల్ సార్కి ఇచ్చి పంపించాను, మీరు ఇవ్వండి సార్ అని. ఇచ్చిన తర్వాత 3 months తర్వాత నేను కలిశాను. అప్పుడు ఇది బ్రదర్ నేను అంటే బ్రదర్ కూడా చాలా ఆప్యాయతగా నాకు అసలు యాక్చువల్గా సొంత బ్రదర్ మాదిరి నన్ను ఆ రోజు అక్కడ నేను అక్కడి నుంచి వస్తుంటే అక్కడ ఎదురయ్యి నన్ను కలుసుకొని చాలా అంటే ఒక సొంత బ్రదర్ మాదిరి నాకు ఆతిథ్యం ఇచ్చాడు. నాకు అప్పటి నుంచి ఇంకా ఈ రోజు వరకు కూడా ఆ రిలేషన్షిప్ అట్లే కనపడుతుంది. ఇక్కడ కూడా దాదాపుగా 4 సంవత్సరాలు అయింది ఇక్కడ స్టార్ట్ చేయబట్టి. అంటే నా టార్గెట్ ఏమంటే 2002లో అనుకున్నాను. ఓకే, ఆ రోజు ఏదో ఒక సంఘంతో అనుకున్నాను, అది అక్కడికి ఇంకా ముగించకూడదు అనుకున్నాను. సంవత్సరం సంఘాలు పెరుగుకుంటూనే పోవాలనుకున్నాను. ఆ విధంగానే దేవుడు సహకరిస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా 2002, 2025 అంటే 23 సంవత్సరాలు అయిపోయి 24వ సంవత్సరంలో మేము స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం. ఎక్కడ కూడా చిన్న అంటే మామూలుగా ఒక సంవత్సరం స్టార్ట్ చేస్తే 2వ సంవత్సరానికి ఇబ్బంది పడడము, తర్వాత 3వ సంవత్సరానికి ఇబ్బంది పడడము, లేకుంటే చర్చిలు తగ్గించుకోవడము, ఊళ్ళు తగ్గించుకోవడం, ఈ విధంగా జరుగుతుంది. కానీ ఆ దేవుని కృపను ఇంకొకటో పాస్టర్ల యొక్క ప్రార్థనలో తెలియదు, కానీ సంవత్సరం సంఘం పెరుగుతుంది కానీ తగ్గకుంది. అదేవిధంగా క్రిస్మస్ అంటేనే తెలుసు, అంటే మంచి ఆ క్రిస్మస్ టైం అనేది బట్టలు, ఇండ్లు శుభ్రము, పెయింటింగ్ ఇవల్ల ఉంటాయి. కానీ నేను ఫస్ట్ వాగ్దానం ఇచ్చిన తర్వాత నేను మావి స్టార్ట్ చేస్తాను. నా పిల్లలు కానీ నా భార్య కానీ ఎక్కడ కూడా మాకు బట్టలు తీసుకురా, మాకు అవి తీసుకురా అని అన్నారు. వాగ్దానాలు ఇచ్చినవా లేదా, ఒకవేళ లేకుంటే సరే పాతదన్న వేసుకుంటాం, కానీ ఫస్ట్ వాగ్దానం తీసుకురా అని అనుకుంటారు. మేము అట్లనే అనుకుంటున్నాము. కానీ దేవుడు కూడా మాకు ఎక్కడ కూడా లోటు అనేది లేకుండా చేసినాడు. బ్రదర్ కూడా వచ్చాడు మా ఇంటికి, చూశాడు, ప్రార్థన చేశాడు. ఈ నెల వైకటి క్యాండిడేట్ సర్వీస్ ప్లాన్ చేస్తున్నాం అది కర్నూలులో చెప్పాను.
అదే సండే పడుతుంది కదా బ్రదర్ అంటే, లేదు ఖచ్చితంగా రావాలా అని చెప్పాను. సండే 21st నైట్ కర్నూలులో ఉంటాడు brother. అది రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్కి, అదేవిధంగా విన్నటువంటి మీకు దేవుని నామమున కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తాను. దేవునికి స్తోత్రం. చాలా మంచి బ్రదర్, చాలా అద్భుతంగా వాళ్ళ ప్రాంతానికి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను నేను. ఈ నెల 21 ఆయన బర్త్డే స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. పోయిన నెలే 3 నెలల క్రితమే అడిగాడు, ఖచ్చితంగా 21కి మీరు రావాలి 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 అంటే, ఇంకా ఆయనకి ఇంకా నాన్న కూడా ఏం చెప్పలా, కానీ రావాలని పట్టుంది కాబట్టి ప్రభు చిత్తం అయితే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ మీటింగ్లో పాలి భాగస్తుడున్నాయి. దేవుడు ఆ ప్రాంతానికి అందించవలసినటువంటి వాక్యం ఏదైతే ఉందో దాన్ని అందించి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం జరిగించిన కాక